ఈ విషయం అసెంబ్లీలోనే చర్చ చేసి మీకు చాలా సందర్భాల్లో మీ జ్ఞానం కలిగించిన ఆనాడు ప్రతిపక్షంలో సరిపోలేదంటే పాలపక్షంలో వచ్చినాక కూడా అర్థమయ్యేటట్టు చెప్పినాం. ఇంకా మాకు అర్థం కాలేదు, అందులో ఏందో ఉంది భూతం దయ్యం మాకు అర్థం కావట్లేదు అంటే మీ చదివంత అర్థం కాకపోవడం మీ తప్పు, మాది కాదు. ప్రజలకు అర్థమైంది 24 గంటల కరెంటు కేవలం కేసీఆర్ వల్ల వచ్చింది అని. దాన్ని నిలబెడతారా పెట్టలేదా అర్థించుకోవాలి. మాకేంటి ఊరుకొచ్చి ఇప్పుడు మీకు ఎట్లా ఉందనుకోలేక అట్లా ఉందనుకున్నాం. ఒక ఆయన లంక బిందులు అనుకొని వస్తూ ఉంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వస్తే అంటాడు, ఒక ఆయన ఇంకోటి ఉందనుకొని వస్తే అంటాడు. అదే మేము ఏం చేయాలి పోయి ఏం కావట్లేదు ఒక ఆయన అంటుండేట. ఉంటాయి లంక బిందెలు. ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఏ దేశంలో ఉన్నాయి? ఎన్నిలాగా మీరు వెళ్ళిన రాజస్థాన్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చిపోయారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి? ఈ ఛత్తీస్గఢ్లో ఎన్ని లంక బిందెలు ఇచ్చారు? కర్ణాటకలో ఉన్నాయి. ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు? భారతదేశంలో 24 గంటలు విద్యుత్తును అన్ని రంగాలకు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. 24 గంటలు రైతాంగానికి ఉచితంగా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ అని ఛాలెంజ్ చేసాం ఎన్నోసార్లు. 2018 నుంచి 23 నవంబర్ వరకు అనేక సందర్భాల్లో మేము ఛాలెంజ్ చేసినాం. ఒక్కనాడు మాట్లాడలే బట్టి గారు. ఇష్టమైన మాట అసెంబ్లీలో 5 ఏళ్ళు ఒక్కరోజు మాట్లాడలే. పాపం ఇవ్వాల్సిన శ్వేతపత్రం ఇచ్చేదో మీరు ఇయ్యలేకపోయినరు, ఉత్తనే మమ్మల్ని భ్రమల్లో ఉంచేరు. మేము కూడా మీ ఇంట్లో కరెంట్ లేకుండా చీకట్లో వండుకొని మేము చెప్పినట్టు లైట్ ఉంది నాకు ఏసీ ఉంది అని భ్రమల్లో ఉన్నావా? మేము మీ సీఎం గారి ఇంట్లో 24 గంటలు కరెంట్ లేకుండా మా కేసీఆర్ చెప్పింది కాబట్టి ఉన్నది అనుకోని ఇదైనా ఆ రోజు ఇంకో మాట్లాడలేదు. ఇక్కడ మా ఇంట్లో కరెంట్ లేకుండే రాత్రి ఏసీ లేక నిద్రపోలేదు అని చెప్పలేదు. ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా అబద్ధాల మీద నడుపుతానని చెప్పి అనుకోకండి. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏందో వాటిని ఎట్లా ఇస్తారో ఎట్లా నెరవేరుస్తారో ప్రజాపాలన పేరు మీద అప్లికేషన్ పెట్టమన్నారు. మేము వివరించిన పథకాలు ఏది అప్లికేషన్ లేకుండా నేరుగా ఇచ్చినాం, పెట్టమన్నారు. ప్రజలు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు, సార్ అన్నిటికీ కానీ మమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడగలేదు ఏంది? దాంట్లో బ్యాంక్ అకౌంట్ ఏమని ఇవ్వాలి ఎక్కడ? మరి మా బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేరు, మాకు ఎల్లేస్తారు పైసలు అడుగుతున్నారు రైతులు. తెలుగుదేశం కార్డు ఉంటే పథకం వస్తుందన్నారు, తెలుగుదేశం కార్డులు లేబర్లకు ఇస్తామన్నారు. వాళ్ళ సంగతి ఏంటంటే చెప్తలేరు, ఎన్నడూ ఇస్తారో చెప్తలేరు. మరి దాంట్లో అడగవచ్చు కదా, తెలుగుదేశం కార్డు ఉందా లేదా, లేకుంటే లేబర్ రిక్వెస్ట్ ఉంటే ఉన్న రిక్వెస్ట్ అని అడగవచ్చు కదా. అది అడగండి. బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాయితే నువ్వు కాలం పెట్టాలి. ఉద్యమకారులకు హామీ ఇచ్చిన్నాడు, ఎఫ్ఐఆర్ లో మీ పేరు ఉండాలని అడగండి, చెప్పలేదు. దాంట్లో ఎఫ్ఐఆర్ లో పేర్లు నెలకే ఇస్తాం, జైలు నెలకే ఇస్తాం అని చెప్పలే. అందరినీ మోసం చేద్దాం అనుకున్నారా? మాట్లాడుకుంటున్నారు, ప్రజలందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. విద్యుత్ విషయంలో మొదలైంది అప్పుడే అని చెప్పి కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కథ మొదలైంది అని మాట్లాడుకుంటున్నారు ప్రజలు.
కేసీఆర్ లేని లోటు ఏంటో కూడా అప్పుడే చూస్తూనే ఉన్నారు ప్రజలు. అందుకే బట్టిగాడికమైన అబద్ధాలు మానండి, అసలు విషయంపై దృష్టి పెట్టండి. ఏం చేయగలుగుతారో, ఎంత చేస్తారో. కేసీఆర్ చేసిన దాంట్లో 5% చేస్తారా, 10% చేస్తారా, నిలబెడతారా కేసీఆర్ ఇచ్చినవన్నీ? చేత కాకుంటే చేత పెట్టని చెప్పండి. మాత్రం కావట్లేదు, మాకు అర్థం కావట్లేదు. ఏడాది చదవకుంటే పరీక్ష కూర్చున్నట్టుగా కూర్చున్నారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని పాలపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వానికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా సలహా ఇస్తా ఉన్నా. రైట్, ఎనీథింగ్? ఎవరిని బెదిరించిండ్రో చూస్తున్నారు. మీడియా ముందే అధికారులను ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా సంబోధిస్తున్నారు, అసెంబ్లీలో లేని అధికారుల గురించి ఎట్లా మాట్లాడుతున్నారు. మొన్న అసెంబ్లీలో కూడా పాపం సీఎం ప్రభాకర్ రావు గారి గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడారు. వాస్తవానికి అసెంబ్లీలోని సభ్యుల గురించి మాట్లాడొద్దు, వాళ్ళకి దానిలో మాట్లాడే అవకాశం ఉండదు కాబట్టి, చెప్పుకునే అవకాశం ఉండదు కాబట్టి మాట్లాడకూడదు అనేది ఒక నిబంధన. వాళ్ళకి ఇంత వయసు మళ్ళీ అంత వయసు మళ్ళీ ఇస్తే ఇచ్చిన కరెంట్లో కూడా మీరు బంద్ హాయిగా. ఏ ఇన్వర్టర్లు, ఏ జనరేటర్లు అక్కర్ లేకుండా అధికారులను భయపెట్టించింది మీరు, భయపెట్టిస్తున్న మీరు. మీడియా ముందే నేను చూసిండ్రు మీ నిర్వాహకం. మీరు మంత్రులుగా పనిచేస్తున్నారా, రౌడీలుగా, గుండాలుగా ప్రవర్తిస్తున్నారా? ప్రజల కళ్ళ ముందే బయటపడింది మీరు మాట్లాడిన విధానం.